వేల మందికి వండి పరమాన్నంతో సహా పంచభక్ష పరమాన్నములతో ఏదో గవర్నమెంట్ విసిరివేసినట్టుగా పులిహోర పొట్లాలు పెరుగు పొట్లాలు ఇవ్వటం కాకుండా కూర్చోబెట్టి వడ్డన చేసి తినిపించినటువంటి సాక్షాత్ పుంభావ అన్నపూర్ణ స్వరూపం ఆంజనేయ శాస్త్రి గారు. అటువంటి మహానుభావుడు వేద విద్యుడయ్యుండి కూడా నేను వంట చేస్తానా, నేను చేయించి పెడతానా, ఇటువంటి ఆలోచన లేకుండా ఆ విధంగా ఉన్నటువంటి వారు, అనేకములైనటువంటి కార్యక్రమాలు జరిపేటువంటి వారు. ఇక్కడ గత 10 రోజులుగా శ్రీశైలంలో అనేకములైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. మన అదృష్టవశం చేత నిన్ననే పూర్తయింది కనుకనే ఇవాళ కూడా ఉండి ఆశీర్వదిస్తున్నారు మహానుభావులు. ఆ తల్లిదండ్రులు ఊరికే ఆంజనేయ శాస్త్రి అని పేరు పెట్టాల, చైనం చేసి చైన్లు అయ్యారు. ఆంజనేయ సమమైన కార్య సాధన అంటే ఎవరి వల్ల అవుతుందంటే ఆయన వల్లే అవుతుంది. అంత చక్కగా మంచిగా చేయగలిగినటువంటి వారు. చాలా సంతోషం. ఇవాళ నేను చేసుకున్నటువంటి భాగ్యం. పెద్దలందరూ వచ్చారు. విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి శాస్త్రి గారు, మారుతి వారు, అలాగే బాచంపల్లి వారు. కనుక ఎంతోమంది మహానుభావుల నిండు సభ ఈనాడు బాగా సాగింది మనకు. ప్రారంభోత్సవం అయితే వీడు ఆలస్యంగా మొదలుపెట్టాడు కదా, ఏం చేస్తాడో అనుకోమాకండి. నాకు ప్రారంభించేత సమయంతో కలిసినా కలవకపోయినా ఆపే సమయంతో కలవటం నాకు బాగా అలవాటు. ఏ టైంకి ఆపాలో ఆ టైంకే ఆపేస్తాం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. కనుక దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, ఈ భాగవతం అని ఈ 2 గ్రంథాలకి ఉన్నది కదా. ఎందువల్ల భాగవతం అని చెప్పారు అనేటువంటి దాన్ని వ్యాస భగవానుడు మత్స్య పురాణంలో చెప్పారు. భాగవతం అంటానికి గల కారణం ఏమిటి, ఏ విధమైన విషయాలు ఉంటే దాన్ని భాగవతం అని అనాలి అనేటువంటి చెప్పారు. యత్ర అధికృత్య గాయత్రి వర్ణ్యతే ధర్మ విస్తారః. యత్ర అధికృత్య గాయత్రి, కేవలం ఈ గాథ మొత్తం అంతా కూడా గాయత్రిని ఆధారంగా చేసుకునే ఉండాలి. ఆ గ్రంథం మొత్తం ఈ దేవీ భాగవతంలో ప్రారంభంలోనే గాయత్రిని చాలా దివ్యంగా ఆవిష్కరించారు. ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం 3 సార్లు చెప్పుకున్నాం. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ అనేటువంటి ఆ దివ్యమైనటువంటి మంత్రాన్ని మనం ఇప్పటికి 3 మార్లు చెప్పుకున్నాం. ప్రారంభంలోనే రోజు 9 రోజులు కూడా చెప్పుకుంటాం మనం. కనుక అది గాయత్రి మంత్రమే. ఎలా గాయత్రి మంత్రం అయ్యింది అనేటువంటిది తరువాత విషయం చెప్పుకుందాం. ఇదే దేవీ భాగవతంలో చివరి స్కంధంలో గాయత్రి తత్వాన్ని గురించి, గాయత్రి యొక్క సహస్రనామ స్తోత్రం, అనేకములైనటువంటి విషయాలు చివరి స్కంధంలో చెప్పారు. ప్రారంభంలో గాయత్రితో ప్రారంభించారు, చివరికి దేంతో ఆపారు అంటే గాయత్రితోనే ఆపారు. ఆ విధంగా పరిపూర్ణమైనటువంటి యత్ర అధికృత్య గాయత్రి, ప్రారంభంలోనూ చివరిలోనూ కూడా ఆద్యంతములలో మొత్తం ఎవరిని స్పృశించారు అంటే గాయత్రీ దేవతనే చూపించారు. అసలు ఈ గాయత్రీ దేవత అంటే సర్వసాధారణంగా మనం ఇందాక చెప్పారు, భ్రమరాంబాదేవి ఇక్కడ ఉన్నది, కామేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు అంటే కామాఖ్య కూడా ఇక్కడే ఉన్నది, ఏర్పాటు చేసిందే కామాఖ్య అని అనుకోవచ్చును అని విశ్వనాథ గోపాలకృష్ణ గారు చెప్పారు. అయితే అనేకములైన నామము ఉన్నప్పటికీ శ్రీ విద్యోపాసకులై అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్యత్వాన్ని తెలుసుకున్నటువంటి ఉపాసనాపరులైనటువంటి భాస్కరాచార్యులు మొదలైనటువంటి వారు కూడా ఏమన్నారయ్యా అంటే, ఎన్ని అమ్మవారి మంత్రములు ఉన్నవో అవన్నీ గాయత్రీ రూపములే అని చెప్పారు.
అమ్మవారి మంత్రములు ఎన్ని రకాలుగా ఉన్నాయో ఎన్నో రకాలుగా ఉన్నాయి. బాల దగ్గర నుంచి మొదలుపెట్టుకుని షోడశి ఇంకా పైన పూర్ణ దీక్ష అంతవరకు కూడా ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని మంత్రాలు కూడా అనేక విధములుగా ఉన్నాయి. ఆ మంత్రాలు కూడా అనులోమము, విలోమము, ప్రతిలోమము అని 3 పద్ధతులుగా ఉన్నాయి. ప్రతి మంత్రశాస్త్రం చెబుతున్నది. ఆ మంత్రాలు యొక్క స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గాయత్రి యొక్క స్వరూపమే. కనుక శ్రీమద్ దేవీ భాగవతం గాయత్రిని అధికృత్యం చేసుకుని అధికారికంగా చేసుకుని చెప్పబడింది కనుక ఇది భాగవతం. రెండోది వర్ణ్యతే ధర్మ విస్తరః. దీని యందు చెప్పబడినవన్నీ కూడా ధర్మములే చెప్పబడినాయి. ధారణాద్ధర్మ, ఏది ధర్మము ఆచరించవలసినది ఏదైతే ఉంటుందో దాన్ని ధర్మము అని పిలుస్తామండి. ధారణాద్ధర్మ అని చెప్పింది శాస్త్రం. ఏది మనం ఆచరించవలసి ఉన్నదో ఖచ్చితంగా ఆచరించవలసింది దాన్ని ధర్మము అంటాం. ఏది ఆచరించకూడదో దాన్ని అధర్మము అని అంటాం. ఇదిగో ఇది మాత్రమే ధర్మము, ఇది మాత్రమే అధర్మము అంటానికి లేదు. ఏది ఆచరించాలి? ఇప్పుడు మనకు వచ్చిన ప్రశ్నది. ఏది మన చేత ఆచరింపబడేది ఏదో ధర్మము, ఆచరించకూడనిది ఏదో అధర్మము. బాగుందయ్యా, ఏది ఆచరించాలి? ఏమండి, వేదోఖిలో ధర్మమూలం అని చెప్పింది. మళ్ళీ ధర్మమునకు ఆధారమైనది పుట్టిల్లు ఏది అంటే వేదము అని చెప్పారు. కేవలము వేదము చేత చెప్పబడినది ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే ధర్మము అంటాను తప్ప, ఇదిగో ఈ ధర్మం నాకు ఇట్లా తోచింది, నేను ఇలాగే చేస్తానయ్యా, నాకు ఇది ధర్మంగా భావింపబడింది నా చేత అని అంటానికి లోకంలో ఎంత పండితుడైనప్పటికీ కూడా అతడికి అవకాశం లేదు. ఎంత ఉపాసకుడైనప్పటికీ కూడా అతడికి అవకాశం లేదు. కేవలం ధర్మాన్ని ఉపదేశం చేయవలసింది ఎవరు అంటే వేదములే తప్ప ఇంకొకటి లేదు. వేదం దేవ, జాగ్రత్తగా విన్నారు కదండి. వేద దేవ, దేవ శబ్దం కూడా వేదము నుంచే వచ్చింది కదా. వేద అన్నాం, తరువాత దేవ అన్నాం. ఈ వేదములు అనుష్ఠించవలసినవి, దేవ భగవంతుణ్ణి ఆశ్రయించవలసినది. అనుష్ఠించవలసింది వేదం, ఆశ్రయించవలసింది దేవతత్వం. అయితే వేద అనేటువంటిది అనులోమ మంత్రం, దేవ అనబడేటువంటిది విలోమ మంత్రం. వేద అనబడే మంత్రమే విలోమంలో ఏమవుతోంది? దేవ అవుతోంది. ఒక్కొక్క మంత్రాన్ని అనులోమంలో చేస్తే ఎప్పుడు ఫలితం వస్తుంది, ఎటువంటి ఫలితం వస్తుంది, విలోమంలో చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుంది, ఎలా వస్తుంది అనేటువంటిది మంత్రశాస్త్రమే చెప్పారు. మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉన్నది. చాలామంది రామాయణం చెప్పేటప్పుడు అంటూ ఉంటారు, వాల్మీకుల వారికి నారదుడు సప్త ఋషులు ఉపదేశం చేస్తుంటే రామ అంటం చేత కాలేదయ్యా, అందుకనే మరా అని చెప్పాడు ఆయన. మరా 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 రామ అయ్యిందది, అట్లా జపం చేశాడు అని. చాలా చాలా పొరపాటు. నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతున్నా, రామ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2 అక్షరాలు ఉన్నాయి. రా మా కదా. ఇది ఉపదేశం చేస్తే అనలేనివాడు మర అని ఎట్లా అన్నాడు? దాంట్లో కూడా ఇవే అక్షరాలు కదా ఉన్నది. మర అని అన్నప్పుడు కూడా ఈ అక్షరాలే ఉన్నాయి. కాకపోతే ఇటు అక్షరం అటు అయ్యింది, అటు అక్షరం ఇటు అయ్యింది. మరి ఆ 2 అక్షరాలు రామ అన్నప్పుడు ఎందుకు పలకలేకపోయాడు? ఆలోచించారా ఎప్పుడైనా? అలా కాదు, అతడు త్వరగా కీర్తిమంతుడై, త్వరగా శుద్ధిమంతుడై,
త్వరగా యోగ్యము కలిగిన వాడై ఓ దివ్యమైనటువంటి గ్రంథాన్ని లోకానికి అందించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది కనుకనే నారదుల వారు అతి త్వరగా ఫలితాన్ని పొందడం కోసం రామ మంత్రాన్ని విలోమంలో చెప్పారే తప్ప ఆ మాట అనలే